శత్రువుని కూడా మిత్రులుగా మార్చగల దేవుడు మనకు. సౌలు అనుకున్నాడు, అయ్యా నా జీవితం ఎంతో యుద్ధ పోరాటం చేశాడు, దావీదుకి ఏమయ్యాడు? చుట్టం అయ్యాడు. ఎవడు ఏ ప్రయత్నాలు చేసినా దేవుడు ఆలోచన నెరవేర్చబడుతుంది. తన జీవితాన్ని అనుకున్నాడు, అయ్యా ఈయనే కదా అయ్యా నా ఆస్తి కర్తగా అవుతాడు, ఈయన కోసమే కదా అయ్యా నేను చేసేది, ఇంత నువ్వు దీవించిన ఈయన చేతికి కదా వెళ్తుంది. కానీ నమ్మకమైన దాసుడుగా అబ్రహాము నిర్వర్తించిన ప్రతి పనిని ప్రార్థనా పూర్వకంగా ప్రభువా, ఆయన ఒక స్థలం దగ్గర కూర్చున్నాడు, ఆ నీటి కాలువ దగ్గర కూర్చొని ఆ నీళ్లు తోడుకుంటున్నారు అంతా, ఆ వెల్ దగ్గర కూర్చొని కళ్ళు తెరిసే ప్రార్థన చేస్తున్నాడు, కళ్ళు తెరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అయ్యా నువ్వు ఎవరినైతే సిద్ధపరచావు ఆ వ్యక్తి నాకు నీళ్ళు ఇవ్వాలి, నాకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం కాదు, అది చూసి నా వంటలకు కూడా నీళ్ళు పోయాను. హల్లెలూయా.